రాజ్మా. అవునా రాజ్మా బాగా నాన్ని ఎంతసేపు రోజంతా నానబెట్టాను. కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో ఉడకబెట్టి తింటే వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడకబెడతావా? ఉడకబెట్టాను. షుగర్ వాళ్ళు తింటే చాలా మంచిది. ఏంటి షుగర్ వాళ్ళు తింటే కాళ్ళు నొప్పులు అవి రావా? కాల్షియం అంట కదా, అందుకే నువ్వు తింటున్నావు. ఏంటి ఏం చెప్పదలుచుకున్నావు? షుగర్ ఉన్న వాళ్ళు అందరూ తినొచ్చా? అందరూ తినొచ్చు. ఈ రాజ్మా బఠానీ ఇవన్నీ తింటే చాలా మంచిదంటగా షుగర్ ఉన్న వాళ్ళకి. అవును, చాలా మంచిది. ఇప్పుడు నువ్వు ఉడకబెట్టుకొని ఎన్ని విజిల్స్ వేపిస్తావు? ఒక 5-6. ఒక 6-7 వేపించు, బాగా ఉడకాలగా. 6-7 వేపిస్తా. నువ్వు రాజ్మా వాటి గురించి ఏదో చెప్తానన్నావు. ఇది చాలా మంచిదమ్మా, తినండి అమ్మా. ఇవి కూర వండుకోవాలంటే వండుకోండి. ఉప్పే అదే కుక్కర్లో ఉడకబెట్టుకోవాలంటే ఉడకబెట్టుకొని తినండి. చాలా మంచి షుగర్ ఉన్న వాళ్ళకి, ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బలం ఒంట్లో. వాటి వల్ల నొప్పులు రావన్నా? వాటి వల్ల నొప్పులు రావమ్మా, కాళ్ళు నొప్పులు అయ్యి మంచిది. తినండి అమ్మా, ప్రతి ఒక్కరు తినచ్చు. ప్రతి ఒక్కరు తినొచ్చు. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది అన్నావు. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది. అంతేనా? బలం చాలా, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయంటగా వాటిలో. ఎక్కువ ఉంటాయి, చాలా మంచిది. సరే, అందరు తినాలంటావు? అందరు తినాలి. ఓకే అమ్మా. అమ్మ, మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అవునా? నిజంగానా? నిజంగానే. చూస్తున్న ప్రతి ఒక్కరు అనురాధ హెల్తీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా మమ్మీ చెప్తున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే అమ్మ లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ కాదమ్మా, షేర్. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అమ్మా. లైక్ చేయాలంటే ఇట్లా పెట్టాలా? లైక్ ఏది? అలాగా లైక్. సరే, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇది ఉత్తుదు ఉడకబెట్టుకొని తినే కంటే తాలింపు వేసుకుంటే చాలా బాగుంది. ఏంటవి? అదే రాజమాలు. ఆహా, ఏంటి తాలింపు వేసా వీటిని? ఇలా కూడా తింటారా? ఇలా ఇంకా బాగుంటది. అంటే ఉడకబెట్టి తినడం ఇష్టం లేని వాళ్ళ ఇలా తాలింపు వేసుకొని చక్కగా చారుతో. ఏమేమి వేసా తాలింపుల్లో? ఏమీ లేదు, ఒక్క రేపాకు తాలింపులు.